నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 809వ వినిపించే కథ వికే 809 శ్రీమతి కెవి సుమలత గారి కథ ప్రణయ ప్రబంధం. ఈ కథ 2025 జనవరి 24వ తేదీ స్వాతి వారపత్రికలో ప్రచురించబడింది. రచయిత్రి శ్రీమతి కెవి సుమలత గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు నాన్ సేఫ్టీ టచ్, స్వాతి ముత్యం, ఏది దానం ఎవరు దాత, సిగ్నేచర్, మోహన ఏమి నీ యోచన, మంగభాను ద గ్రేట్, కోలంపోడు, రేపటి సూర్యుడు వినిపించే కథలుగా రూపొందించాను కదా. వారి ఈనాటి కథ ప్రణయ ప్రబంధంలోకి వెళ్ళిపోదాం. శోభనం గదంతా చాలా అందంగా అలంకరించి ఉంది. మంచం మీద పాల నురుగు లాంటి తెల్లటి దుప్పటి, 2 దిళ్ళకి తెల్లని గలేబులు, మంచం మీద మల్లెపూలు, మధ్యలో ఎరుపు రంగు చిట్టి గులాబీలతో హృదయం బొమ్మ వేసి అందులో నుండి బాణం గుర్తు పెట్టారు. పైన కార్తీక్, కింద కావ్య అని పసుపు రంగు గులాబీలతో రాశారు. పక్కనే టీపై మీద లేత గులాబీ రంగు గుడ్డ వేసి 5 రకాల పళ్ళు, 5 రకాల స్వీట్లు అందంగా అమర్చారు. ఆ పక్కనే మంచినీళ్ళ జగ్గు, గ్లాసు ఉన్నాయి. గదంతా మల్లెపూల పరిమళం, మత్తెక్కే అగరువత్తుల సువాసనతో నిండిపోయింది. కార్తీక్ మంచానికి కాస్త దూరంలో ఉన్న సోఫాలో కూర్చుని మాటిమాటికి మూసి ఉన్న గుమ్మం వైపుకు చూస్తున్నాడు. ఏదైనా అలికిడి వినబడుతుందేమోనని చెవులు రిక్కించి వింటున్నాడు. అంతలో తలుపు సవ్వడైంది. చివ్వున లేచి నిలబడి చూశాడు. కిలకిలా నవ్వుతూ పాల గ్లాసుతో కావ్యను లోపలికి నెట్టి అమ్మలక్కలు తలుపులు వేశారు. కావ్య పాల మీగడలాంటి తెల్ల రంగు చీర మీద లేత గులాబీ రంగు పూలున్న జాకెట్ వేసుకుంది. పొదులుగా వేసుకున్న జడలో బారుగా మల్లెపూలు తురుముకుంది. లిప్స్టిక్ వేసుకున్న ఆమె ఎర్రని పెదవులు నుదుటి బొట్టుతో పోటీ పడుతున్నాయి. ఎంత అందంగా ఉందో! సరిగ్గా అప్పుడే ఆమె పెదవులు 2 విచ్చుకున్నాయి. కార్తీక్ గుండె లయ తప్పింది. గబగబా లేచి వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. మళ్ళీ ప్రేమగా అతన్ని చూస్తూ నవ్వింది. గబుక్కున ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. అంతే వేగంగా ఆమె కూడా అతన్ని చుట్టుకుపోయింది. నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? గుసగుసగా ఆమె చెవి దగ్గర అన్నాడు కార్తీక్. ఎందుకో నిగూఢంగా అంది కావ్య. ఎందుకంటే అందుకే అన్నాడు కార్తీక్. అందుకంటే కవ్వింపుగా అంది కావ్య. అమ్మా ఆశ, నా నోటితో చెప్పించాలనా? ఆమెను మంచం వైపు నడిపిస్తూ అన్నాడు కార్తీక్. కావ్య అతన్ని అల్లుకుపోతూ నడుస్తోంది. ఇద్దరూ మంచాన్ని చేరుకున్నారు. కార్తీక్ శరీరం ఆమె స్పర్శతో కొత్త లోకాల్లో విహరిస్తోంది. ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు. కావ్య, ఎందుకో ఇప్పుడు చెప్పమంటావా? మనిద్దరం కలిసి మాట్లాడుకునే అవకాశం ఇప్పటి వరకు మన పెద్దవాళ్ళు మనకివ్వలేదు. ఇప్పుడైనా మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకొని పరస్పరం అర్థం చేసుకోవాలి. సరేనా? చేతిలో చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ అన్నాడు కార్తీక్. మీరన్నది నిజమే. అయితే నాదో చిన్న మాట వింటారా? గారంగా చూస్తూ అంది కావ్య. ఏమిటో చెప్పు అంటూ మళ్ళీ ఆమెను గుండెల మీదకు లాక్కోబోయాడు కార్తీక్. ఏమండి? గోముగా పిలుస్తూ అతని చేతిని తప్పించుకుంటూ కూర్చుంది కావ్య. అతని గొంతులో కదలాడుతున్న కోరికను గమనించి కావ్య సిగ్గుతో మెలికలు తిరిగిపోతోంది. కావ్య మెడ చుట్టూరా ఉన్న చెయ్యిని తొలగించకుండానే ఆమెను మంచం మీదకు వెనక్కు వాల్చబోయాడు కార్తీక్. తర్వాత నీ వింటాను, ఒక్కసారి నా మాట విను ప్లీజ్, మత్తుగా అన్నాడు కార్తీక్. తొలి రాత్రి భార్య కోరిక తీర్చటం మీ ధర్మం సుమా, ప్రేమగా అంది కావ్య.
కావ్య, మాటలతో సమయం వృధా చేయకు ప్లీజ్. ఇంక నేను ఒక్క క్షణం కూడా ఆగలేను. లేచి కూర్చుని మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కోబోయాడు కార్తీక్. నా ప్రియమైన శ్రీవారు, నా కోరిక నెరవేర్చిన తర్వాత మీ కోరిక తీర్చటం నా బాధ్యత. తనను తాను వెనక్కి లాక్కుంటూ అంది కావ్య. ఏమిటో త్వరగా చెప్పు, విసుగు కనిపించకుండా అన్నాడు కార్తీక్. మీరు మోడర్న్ లవ్ స్టోరీ వెబ్ సిరీస్ చూసారా? అంది కావ్య. చూడలేదు, అయినా ఇప్పుడు అదెందుకు? ఆమె వైపు తినేసేలా చూస్తూ అన్నాడు కార్తీక్. అందులో హీరో సిగరెట్ తాగుతూ రింగులు రింగులుగా పొగ వదులుతూ సీసా పట్టుకుని మందు తాగుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలవు. నాకు మగవాడంటే అలా ఉండాలనిపిస్తుంది. మీరు ఒకసారి అలా సిగరెట్ కాలుస్తూ మందు తాగితే చూడాలనుంది. అలా చేస్తే చాలు, మీరు చెప్పినట్టు నేను వింటాను. అతడి ముక్కు మీద చూపుడు వేలుతో రాస్తూ అంది కావ్య. కార్తీక్ పక్కలో బంబు పడ్డట్టు ఒక్కసారిగా అదిరిపడ్డాడు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? విస్తుపోతూ అన్నాడు కార్తీక్. తెలుసు, ముందు మీరు హీరోలో నాకు కనిపించండి చాలు, ఆ తరువాత సిగ్గుపడింది కావ్య. నాకు అలాంటి అలవాట్లు లేవు, ఆమెను రెప్పవేయకుండా చూస్తూ అన్నాడు కార్తీక్. లేకపోతే చేసుకోండి, భార్య కోరిక తీర్చటం మీ బాధ్యత కాదా? దీర్ఘం తీస్తూ అంది కావ్య. శోభనం రోజు ఇలా మగుణ్ణి సిగరెట్ తాగమని మందు కొట్టమని ఏ భార్య అడగటం నాకు తెలియదు, నిష్ఠూరంగా అన్నాడు కార్తీక్. ఎవరి సంగతో నాకెందుకు, నాకు మాత్రం రింగులు రింగులుగా పొగ వదిలే మగవాడన్నా చాలా ఇష్టం. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసినప్పటి నుంచి అలాగే ఊహించుకుంటున్నాను. ఇప్పుడు నాకు అలాంటి అలవాట్లు లేవంటే ఎలాగమ్మా? గడ్డం పట్టుకుని బతిమలాడుతూ అంది కావ్య. నాకు అలవాటు లేదని చెప్తున్నాగా, చిరాగ్గా అన్నాడు కార్తీక్. ఎందుకంత చిరాకు పడతారు? ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్టు ఒక పెగ్గు మందు తాగమన్నాను అంతేగా. కళ్ళు నులుముకుంది కావ్య. కార్తీక్ అది చూసి కంగారు పడ్డాడు. కోపం తమాయించుకుని మెత్తపడ్డాడు. సరేలే, ఏడవకు, ఇప్పటికిప్పుడు నీ కోరిక తీర్చడం నా వల్ల కాదు, కానీ రేపు ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. ఇక నేను కాలయాపన చేయకు. పాల గ్లాసు మనల్ని ఆలస్యం చేయొద్దని పిలుస్తోంది అన్నాడు కార్తీక్. సరే, మీ మాట నమ్ముతాను, కానీ అప్పటి వరకు మీ కోరిక నేను తీర్చలేను. మీరు ఈ విషయంలో నన్ను బలవంతం చేయకూడదు అంటూ దిండు తీసుకుని సోఫాలో పడుకుంది కావ్య. కార్తీక్కి ఏమీ అర్థం కావటం లేదు. శోభనం గదిలో భార్య రాక కోసం ఆత్రంగా ఎదురు చూసినంతసేపు పట్టలేదు అతడి కోరిక చల్లబడటానికి. శోభనం రోజున ఇలాంటి విపత్కర పరిస్థితి ఏ మగాడికైనా ఎదురై ఉంటుందా? ఏ ముద్దు ముచ్చట్లు లేకుండానే రేయి తెల్లవారుతుందా? ఇలా లోపల మదన పడిపోతున్నాడు కార్తీక్. ఏమండి, ఏదో ఆలోచిస్తున్నారు? ఒళ్ళు విరుచుకుంటూ అంది కావ్య. ఆ భంగిమలో రతీదేవిని తలపిస్తున్న భార్యను చూసి, వేడెక్కుతున్న శరీర ఉష్ణోగ్రత చూసి భారీగా నిట్టూర్చాడు కార్తీక్. నువ్వు గదిలోకి వచ్చే ముందు ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది అనే పాట పాడుతున్నాను, కానీ ఇలా నిస్సారంగా గడుస్తుందని కలలో కూడా అనుకోలేదు దిగాలుగా అన్నాడు కార్తీక్. అదుగో, మీరలా నిరుత్సాహంగా మాట్లాడితే నేను చాలా బాధపడతాను. నా కోరిక మీరు తీర్చలేనని చెప్పేయండి, నాకంత అదృష్టం లేదని సరిపెట్టుకుంటాను. సరేలే, బాధపడకు, నీకు నచ్చినట్లే చేద్దాం అని మంచం మీద అటు తిరిగి పడుకున్నాడు కార్తీక్. రాత్రంతా కావ్య వచ్చి తన అలక తీరుస్తుందేమోనని ఎదురు చూసిన కార్తీక్కి నిరాశే ఎదురైంది. కొలత నిద్రలోనే కావ్యతో తన పెళ్లి జరగటం గురించి తలుచుకున్నాడు. ప్రకాశం సుభద్రలకి ఏకైక సంతానం కార్తీక్. తండ్రికి ప్రభుత్వం నుండి పెన్షన్ వస్తుండడంతో అతడికి బరువులు బాధ్యతలు ఏమీ లేవు. సొంత ఊరు గుడివాడలో చదువు పూర్తి చేసిన ఏఎన్ఆర్ కాలేజీలోనే ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఊరేనా అన్న, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని నమ్మలేకపోతున్నాం. మనకి దగ్గరలో ఉన్న పెరపారుపూడి నుంచి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. పిల్ల గుడివాడలోనే డిగ్రీ చదివి ఆపేసింది.
రూపంలో కొందనాల బొమ్మ సిరిలో లక్ష్మీదేవిలా ఉందని పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు. నువ్వు అంటే ఒక్కసారి వెళ్ళి చూసొచ్చేద్దాం అంది సుభద్ర. అమ్మాయి మరి డిగ్రీ చదివితే ఎలాగమ్మా అంటూ నసిగాడు కార్తీక్. ఆడపిల్లకి పద్దు రాసుకునే చదువుంటే చాలు. నీతో సమానంగా చదువుకుంటే అన్నింట్లో నీతో పోటీ పడుతుంది. నా మాట వింటే నువ్వు సుఖపడతావు బుజ్జగించింది సుభద్ర. కాదనడానికి ఇంకేముంది? రాముడు మంచి బాలుడు లాంటి కార్తీక్ పెళ్లి చూపులకు వెళ్ళి అందాల బొమ్మ లాంటి కావ్యను చూసి మనసు పారేసుకున్నాడు. సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిపోయింది. కార్తీక్ భార్యను ఎప్పుడెప్పుడు ఏకాంతంలో కలుస్తానా అని కలలకంటూ తొలి రాత్రి కోసం ఎదురు చూశాడు. తెల్లారిపోయింది. కార్తీక్ కళ్ళు తెరిచి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుని కావ్య కోసం సోఫా వైపుకు చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఒక రాత్రి వృధాగా గడిచిపోయిందని బాధగా అనుకున్నాడు. అమ్మో, కావ్య కోరిక తీర్చాలంటే ఇక్కడి నుండి వెంటనే బయటపడాలి అనుకుంటూ బాత్రూమ్ వైపు పరిగెత్తాడు. అండి, కాఫీ. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తల దువ్వుకుంటూ అద్దంలో నుండి కాఫీ కప్పుతో నిలబడిన కావ్య వైపుకు చూశాడు కార్తీక్. లేత పసుపు రంగు చీర, ముదురాకు పచ్చ జాకెట్టు వేసుకుని జుట్టు పైన క్లిప్పు పెట్టి వదిలేసింది. చామంతి పువ్వులా మెరిసిపోతున్న భార్యను చూసి కార్తీక్ గుండె వేగం పెరిగింది. గబుక్కున వెనక్కి తిరిగి ఆమె భుజాల చుట్టూ చేయి వేయబోయాడు. అబ్బోయ్, ఇప్పుడు కాదండి, బయటందరూ ఉన్నారు. కాఫీ తాగి వస్తే అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని దూరం జరుగుతూ అంది కావ్య. ఉస్సూరుమంటూ భారీ నిట్టూర్పు విడుస్తూ కాఫీ తీసుకున్నాడు. కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపట్లో గదిలో నుండి బయటకు వచ్చాడు. టిఫిన్ చేద్దాం రండి అల్లుడు గారు అన్నాడు కార్తీక్ మామగారు. లేదండి, నేను అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి, సాయంత్రం వస్తాను అంటూ బయలుదేరాడు కార్తీక్. కాలేజీకి కాస్త దూరంగా ఒక బడ్డీ కొట్టు దగ్గర ఆగి అటూ ఇటూ చూసి తటపటాయిస్తూ ఒక సిగరెట్ ప్యాకెట్ కావాలి అన్నాడు కార్తీక్. ఏ బ్రాండ్ ఇవ్వమంటారు సార్ అన్నాడు కొట్టబ్బాయి. ఏదో ఒకటి కంగారుగా అన్నాడు కార్తీక్. అతడు అయోమయంగా చూసి సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాడు. లైటర్ కూడా ఇవ్వు, సిగరెట్ ప్యాకెట్ తడుముతూ ఆనందంగా అన్నాడు కార్తీక్. అతడు మాట్లాడకుండా కార్తీక్ని వింతగా చూస్తూ లైటర్ ఇచ్చాడు. కార్తీక్ అక్కడే ఉన్న బెంచి మీద కూర్చుని వెలిగించడం రాక కష్టపడుతూ వెలిగించాడు. ఒక్కసారిగా పొగ గొంతులోకి వెళ్ళి విపరీతమైన మంట వచ్చేసి తెరలు తెరలుగా దగ్గొచ్చింది. కళ్ళ వెంబడి నీళ్ళొచ్చేశాయి. చాలాసేపు దగ్గుతూ ఉక్కిరి బిక్కిరయ్యాడు. చేతిలో సిగరెట్ ఎప్పుడు పడేశాడో కూడా అతనికి తెలియలేదు. సార్, మీరు సిగరెట్కి కొత్త? ఆశ్చర్యంగా అడిగాడు కొట్టబ్బాయి. కార్తీక్ మాట్లాడకుండా లేచి కాలేజీకి వెళ్ళాడు. అటెండర్తో దగ్గుమందు తెప్పించుకుని తాగాడు. దెబ్బకు సిగరెట్ అంటే దడుసుకున్నాడు. కావ్యకి ఈ విషయం ఎలా చెప్పడమా అని సాయంత్రం వరకు దిగులు పడుతూ కూర్చున్నాడు. రెండవ రాత్రి మళ్ళీ మల్లెపూలతో పడక గదిని కావ్యను అలంకరించారు. కావ్య హొయలొలికే నడకతో కార్తీక్ దగ్గరకు పాల గ్లాసుతో వచ్చి మోహనంగా నవ్వింది. ఆ నవ్వుకి పరవశంగా చూస్తూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు కార్తీక్. ఏమండి, ఇవాళైనా నా కోరిక తీరుస్తారా? వెన్నెల చిలికినట్లు నవ్వుతూ అంది కావ్య. కావ్య, నీ కోరిక తీర్చాలని పొద్దున్నే వెళ్ళాను, కానీ ఏం జరిగిందంటే అని మొత్తం తన అనుభవం అంతా చెప్పాడు కార్తీక్. అదేంటండి, సిగరెట్టు మందు మగవాళ్ళకు అలాగా అలవాటవుతాయి కదా, మరి మీరేమిటి ఇలా? అనుమానంగా చూస్తూ అంది కావ్య. కార్తీక్ ఆ చూపుకి మరేదో అనుమానం ధ్వనించి బిక్కచచ్చిపోయాడు. 2 రాత్రులు వృధాగా గడిచిపోయాయని లోపల ఏడుస్తూ మంచం మీద అటువైపుకు తిరిగి పడుకున్నాడు. ముచ్చటగా 3వ రోజైనా తనకు శోభనం జరగాలని తీర్మానించుకున్నాడు. అనుకున్న ప్రకారం ఏ బ్రాండ్ మద్యం కొనాలో స్నేహితుడిని అడిగి తెలుసుకున్నాడు. 3వ రాత్రి కావ్య బొండు మల్లెపూలు తలలో తురుముకుని గదిలోకి వచ్చింది. ఈరోజు నీ కోరిక తీరుతుంది, నా కోరిక తీరుతుంది. లేచి దగ్గరకు వచ్చి మత్తుగా చూస్తూ అన్నాడు కార్తీక్. 3వ రాత్రి ముచ్చటగా ముగుస్తుందన్నమాట. మీ కళ్ళు మత్తుగా ఉన్నాయి, అప్పుడే తాగేశారా? ఆనందంగా అంది కావ్య.
ఇంకా లేదు, ఇదిగో మందు సీసా నీకోసం మందు దుక్కడానికి వెళ్ళి కొనుక్కొచ్చాను. ఇది పట్టుకుంటేనే నిషా వస్తోంది, ఇక తాగితే ఎలా ఉంటుందో. ఏదేమైనా నా భార్య కోరిక తీర్చడం నా బాధ్యత కదా. తన బ్యాగులో ఉన్న కవర్ తీసి మందు సీసా కావ్యకి చూపించాడు కార్తీక్. ఆలస్యం ఎందుకు, కానివ్వండి శ్రీవారు అంటూ మంచం మీద కూర్చుంది కావ్య. కావ్య, నేను నీ ఎదురుగా కూర్చుని తాగుతాను, నువ్వు చూసి ఆనందపడు అంటూ సోఫాలో కూర్చుని సీసా మూత తీశాడు కార్తీక్. గుప్పుమని వచ్చిన ఘాటు వాసనకి కార్తీక్ కడుపులో వేలు పెట్టి కలికినట్లయింది. సీసా కింద పెట్టి గబుక్కున ముక్కు మూసుకున్నాడు. ఏమండి, ముక్కు మూసుకున్నారేమిటి? మీరు తాగలేరా? ఈరోజు కూడా హుష్కాకి అనుకోవడమేనా? పెదవి విరుచుకుంటూ అంది కావ్య. ఆ మాటలకు రెచ్చిపోయి, నాకు గ్లాస్ కావాలి అన్నాడు కార్తీక్. ఓ అలాగా అంటూ గ్లాస్ ఇచ్చి అతడి ముక్కు మృదువుగా తాకింది కావ్య. ఆ స్పర్శతో మరో లోకంలోకి వెళ్ళిన కార్తీక్ సీసాలోని మందు గ్లాసులో సగానికి పోసుకుని తలెత్తి గబుక్కున నోట్లో పోసుకున్నాడు. ఒక గుక్క గొంతులో పడగానే గుప్పెడు కారం పోసినట్టు భగభగా మండిపోయింది. అయినా పట్టించుకోకుండా 2 గుక్కలు పోసుకున్నాడు. అంతే. పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తినదంతా భళ్ళున కక్కేశాడు. కావ్య గబుక్కున వచ్చి అతడికి కడుక్కోవడానికి సహాయం చేసింది. తర్వాత కళ్ళు తిరుగుతున్న కార్తీక్ను పట్టుకుని మంచం మీదకు చేర్చింది. అతడి ఆశలన్నీ అడియాసలవడం వల్ల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా కావ్య పుట్టింట్లో 3 రాత్రులు ముగిసిపోయాయి. మరుసటి రోజు ఉదయం కావ్యను 3 నిద్రల కోసం కార్తీక్ ఇంటికి పంపించారు. కార్తీక్ గుడివాడలో ఉన్న పుస్తకాల షాపులన్నీ తిరిగాడు. అన్ని పుస్తకాలు మళ్ళీ మళ్ళీ తిరిగేస్తూ వెతికాడు. అతడికి కావాల్సింది దొరకలేదు. సార్, మీరు దేనికోసం వెతుకుతున్నారో చెప్పండి, నే తీసిస్తాను అన్నాడు పుస్తకాల షాపు యజమాని. కార్తీక్ చెప్పడానికి సిగ్గుపడ్డాడు. సార్, మీరు అడిగేది అనుమానంగా చూస్తూ అన్నాడు అతడు. కార్తీక్ అతడు ఏమంటున్నాడో లీలగా అర్థమైంది. డాక్టర్ సమరం గారి పుస్తకాల కోసం వెతుకుతున్నారా? తిరిగి అన్నాడాయన. కాదండి అన్నాడు కార్తీక్. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు ఆయన. సిగరెట్ తాగడం, మందు తాగడం ఎలా అనే పుస్తకాల కోసం వెతుకుతున్నాను తడబడుతూ అన్నాడు కార్తీక్. అతడు షాక్ తగిలినట్టు చూశాడు. బాబూ, నేను ఈ షాపు పెట్టి 30 ఏళ్ళయింది. అలాంటి పుస్తకాలు నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. నేను నీ తండ్రి లాంటి వాణ్ణి. ఒక మాట చెప్తాను, వింటావా? ఏకవచనంతో అన్నాడు ఆయన. వింటాను అన్నట్టు తల ఆడించాడు కార్తీక్. బాబూ, నిన్ను చూస్తే మంచి అబ్బాయిలా ఉన్నావు. చెడు అలవాట్లు మనిషిని పతనం చేస్తాయి. ఒకసారి అంటుకుంటే వదులుచుకోవటం చాలా కష్టం. అలాంటివి నువ్వు ఎలా నేర్చుకోవాలా అని ఆలోచిస్తుంటే బాధ అనిపిస్తోంది. దయచేసి ఆ ఊహ మానుకో బాబు, బాధగా అన్నాడు షాపు యజమాని. ఆ మాటలకు కార్తీక్కి జ్ఞానోదయమైంది. అతను చెప్పింది నిజమే. కావ్య అలాంటి చెడ్డ అలవాట్లు చేసుకోమని అనడంలో వేరేదైనా అంతరార్థం ఉందేమో. ఒకవేళ తనకు నేనంటే ఇష్టం లేక ఇలా దూరంగా ఉంచుతోందేమో. హతవిధి, ఎంత పొరపాటు చేయబోయాను. తన కోసం నేనెందుకు వ్యసనపరుడుగా మారాలి? నిదానంగా కావ్య మనసు తెలుసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి అనుకున్నాడు. ఆలోచిస్తూనే షాపు యజమానికి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి పార్కుకు వెళ్ళి చీకటి పడేదాకా కూర్చున్నాడు. పార్కు మూసే సమయానికి మెల్లగా లేచి ఇంటి దారి పట్టాడు. ఏమిట్రా ఇంత ఆలస్యమైంది? అమ్మాయి నీకోసం ఎదురు చూస్తోందని తెలియదా? చిరుకోపంగా అంది సుభద్ర. ఏమీ ఎదురు చూడదు మనసులో అనుకుని, ముఖ్యమైన పని ఉండటం వల్ల ఆలస్యమైందమ్మా అంటూ తన గదివైపు నడిచాడు కార్తీక్. తలుపులు చేరవేసి ఉండడంతో మెల్లగా తట్టాడు. రావచ్చు అని కావ్యస్వరం వినిపించింది. కార్తీక్ తలుపు తీసి లోపలికి అడుగుపెట్టాడు. తెల్లని వెన్నెలలా పరుచుకున్న ట్యూబులైట్ వెలుగులో తెలుపు వర్ణపు చీర, జాకెట్టు, ముత్యాల జూకాలు, మెడలో ముత్యాల గొలుసు, చేతులకు ముత్యాల గాజులు, తలలో మల్లెపూలతో నవ్వుతూ మెరిసిపోతున్న భార్యను చూసి కార్తీక్ మైమరిచిపోయాడు. కానీ అంతలోనే తేరుకుని కళ్ళు దించుకుని అలమార్లో నుండి తుండు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేసి బయటకు వచ్చిన అతడికి మంత్రస్థాయిలో పాట వినిపిస్తోంది.
తలెత్తి మంచం వైపుకు చూశాడు. సావిరహే తవదీనా రాధా. కావ్య 2 చేతులు చాచి దగ్గరకు రమ్మని తలూపుతూ ఆహ్వానించింది. కార్తీక్ నమ్మలేనట్లుగా కళ్ళు నులుపుకుని మళ్ళీ చూశాడు. నవ్వుతూ అరమోట్పులైన కళ్ళను ఆర్పుతూ మళ్ళీ పిలిచింది. అంతే, కార్తీక్ సుడిగాలిలా ఆమెను సమీపించాడు. సిగరెట్టు, మందు అనుమానంగా అంటూ ఆగాడు. ఏమండి, నిండు 100 మీతో జీవితం పంచుకునే ముందు మీకో పరీక్ష పెట్టాను. మీరు వ్యసనపరులు కాదని మొదటి రాత్రే తెలిసిపోయింది. స్నేహితుల ప్రలోభం వల్ల వాటికి లోనైతే అనే ఆలోచన వచ్చింది. స్త్రీ మగవాడి బలహీనత. మీరు నాకు దూరంగా ఉండటానికైనా సిద్ధపడ్డారు, కానీ వ్యసనాలు అలవాటు చేసుకోలేకపోయారు. శోభనంతో ముడిపెట్టిన అది మిమ్మల్ని చెడు దిశగా మళ్లించలేకపోయింది. అలాగే నన్ను బలవంతా పెట్టలేదు. సంస్కారవంతులైన మీతో నా జీవితం అందమైన ప్రణయకావ్యమే. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను మన్నించండి అంటూ అతని గుండెల మీద వాలిపోయింది కావ్య. ఒకవేళ నీకోసం నేను దురలవాట్లకు దగ్గరైతే ఏం చేసేదానివి? ఆశ్చర్యంగా అన్నాడు కార్తీక్. మీది ప్రలోభపడే గుణమని తెలిసిపోయేది. అప్పుడు కట్టడి చేసే మార్గాలకు శ్రీకారం చుట్టేదాన్ని. చిలిపిగా అతడి ముక్కు లాగుతూ అంది కావ్య. అమ్మ దొంగ, నన్ను ఇలా పరీక్షించావా? నిన్ను ఎలా శిక్షించాలి? అల్లరిగా ఆమెను కౌగిట్లో బంధిస్తూ అన్నాడు కార్తీక్. అది మీ ఇష్టానికే వదిలేశాను. ఆమె నవ్వులో మల్లెలు జాలువరాయి. అవి ఏరుకునే పనిలో నిమగ్నమయ్యాడు కార్తీక్. 809వ వినిపించే కథ శ్రీమతి కెవి సుమలత గారి ప్రణయ ప్రబంధం విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.